అండ్ మీకు అన్నయ్యకి మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఏంటి? హైట్. క్వాలిటీ ఓకే. నాకు అనకన్నా సింపుల్గా చెప్పాలంటే అన్న క్లాస్ నేను మాస్. అది అందరికీ అర్థమైపోయింది. అది కాకుండా లైక్ విష్ణు వచ్చేసి ప్రాపర్ లైక్ హీ టేక్స్ కేర్ ఆఫ్ డాడ్స్ కాలేజెస్ కానీ ప్రతిది కానీ అన్న చేసుకుంటాడు. అండ్ సపరేట్గా అన్న కూడా ఇంకా బిజినెసెస్ కాలేజెస్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు. ఈజ్ మల్టీ టాస్క్. ఈజ్ ఇంటి బిజినెసెస్ అవి చేస్తారు. నన్ను అంటారు మా ఇంట్లో, చూసుకోండి నువ్వు చూసుకోవచ్చు కదా డాడీ అంటారు. నువ్వు చూసుకొని తిరుగుతూ ఉంటారు, మైక్లో కూడా అంటారు వీడేది చూసుకోండి ఇంట్లో అనేది. ఆల్రెడీ ఉన్న దాంట్లో చూసుకోవడం నాకు అసలు కిక్ లేదు. అన్న హ్యాపీగా నెంబర్ 1గా చూసుకుంటున్నాడు, మళ్ళీ నేను కూడా దూరం చూసుకుంటాను దాన్ని. సో అందుకనేసి నేను ఎప్పుడో ఇంటర్ నుంచి ఫిక్స్, ఇది అన్నది అన్న చూసుకుంటాడు, నేను యాక్టర్ని, నేను యాక్టింగ్ సైడ్ ఇది చూసుకుంటాను. అండ్ నేను ఓన్లీ మై టోటల్ ఫోకస్ ఇస్ యాక్టింగ్. నేను ఇట్స్ టెక్నికల్గా కానీ ఇటు కానీ సినిమా కానీ స్క్రిప్టింగ్ కానీ ఒక సినిమానే నా ప్రపంచం. అండ్ సినిమా తర్వాత నా ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్స్. దిస్ ఇస్ మై లైఫ్ సింపుల్. ఇంక దాంట్లో ఎక్కువ బిజినెస్లు పెట్టేది పెట్టి ఇంక ఎవరికి టైం ఇవ్వకుండా అయిపోతుంది లైఫ్. మీ ఇద్దరు కాంబినేషన్లో మూవీ ఎప్పుడు ఉండొచ్చు అంటారు? మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు అండి. ఇట్స్ ఆల్వేస్ అప్పుడు రైట్ స్క్రిప్ట్ అండ్ రైట్ డైరెక్టర్ వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాను. ఓకే, మన శౌర్య సినిమాకి వస్తే మీరు దశరథ్ గారు ఇంతకుముందు శ్రీ సినిమా చేశారు. అది అంతగా పెద్దగా ఆడలేదు. తర్వాత మళ్ళీ దశరథ్ గారికి కలిసి పనిచేయడానికి మేజర్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? స్క్రిప్ట్ అండి. మెయిన్ స్క్రిప్ట్. ఆయన ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చిన కారణం మెయిన్ ఏంటంటే నాకు ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్. ఆయన మంచి డైరెక్టర్. అండ్ మాకు అంతకంటే ఎక్కువ నాకు అనుబంధం ఆయన అంటే. సో ఆయన సక్సెస్ ఫెయిల్యూర్ ఇవేవి నేను చూడలేదు. మెయిన్గా నేను చూసింది ఎప్పుడు మామూలుగా చూసేది ఒక మనిషి హార్డ్ వర్క్ చేస్తే కరెక్ట్ స్క్రిప్ట్ అన్ని పడినప్పుడు వస్తుంది, ఆ టాలెంట్ ఉన్నప్పుడు. అండ్ ఈజ్ అ టాలెంటెడ్ డైరెక్టర్. ఈ మేబీ ఈ డెంట్ గెట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ బిట్వీన్ అంతే. అండ్ నాకు కూడా ఐ డెంట్ గెట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ వన్ బిట్వీన్. సో ఒక ఆయన ఫోన్ చేసి ఫైట్స్ లేదు, కొత్తగా ట్రై చేశాను మనోజ్ అనగానే నాకు అర్థమైంది దశరథ్ గారు సంథింగ్ న్యూగా ట్రై చేస్తున్నారు. సో నన్ను ఫైట్స్ లేకుండా అడిగారంటే ఏదో కొత్తది పెట్టుకుని వచ్చారు, స్ట్రాంగ్ పాయింట్. ఇమీడియట్గా రండి అని చెప్పేసి ఇమీడియట్గా విని హాఫ్ అన్ అవర్లో ఓకే చేశాను స్క్రిప్ట్. 1 సిట్టింగ్లోనే చేసి అదిరిపోయింది గురు. నాకు యాస్టీస్ తెర మీద ఎక్కియండి, నేను ఇంకేం అడగను. అదొకటే మేము ప్రివ్యూ రోజు అడుగుతాను నాకు డౌట్స్ ఉంటే, అప్పటివరకు ఇదే ఎక్కింది నాకు అని చెప్పొద్దు. కానీ షూటింగ్ టైంలో కూడా నాకు ఏదైతే చెప్పాడో అదే తీసుకెళ్లారు. ఫైనల్గా నాకు అద్భుతమైన సినిమా తీసి పెట్టారు. నాకు నేను సాటిస్ఫై అయ్యేంత సినిమా. మీరు మేజర్గా ప్రతి సినిమాకి మీరు మేజర్గా ఇంపార్టెన్స్ ఇచ్చే పాయింట్స్ ఏంటి? ఒక సినిమా మీరు ఓకే చేయడానికి ఏది ఇంపార్టెన్స్, ఏది ఎక్కువ? ఐ డోంట్ నో, నాకు క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోవచ్చు అప్పుడు మూడు బట్టి. అంటే ఇట్స్ ఆల్ సినిమా అనేది ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ ఇది యూ హ్యావ్ టు ట్రై. సో నేను మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది. సో ఇప్పుడు దాని మీద దిగిపోతాను. అది జరిగేటప్పుడు ఇంకోటి ఏదైనా 1 or 2 వచ్చింది అనుకోండి, నేను హోల్డ్ చేస్తాను ఇమీడియట్గా. ఇది పని చేస్తే అది పని చేయలేను. సో ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు అది వింటారు. సో ఐ కీప్ వర్కింగ్ ఆన్ దట్. అంటే మేజర్ బ్యానర్ కానీ డైరెక్టర్ కాంబినేషన్స్ ఇలాంటి వాటికి ఫస్ట్ నుంచి అంటే దట్స్ సక్సెస్ఫుల్ ఫార్ములా. నాన్నగారు ఫస్ట్ నుంచి, నాన్నగారు కానీ నా వెల్ విషెస్ కానీ ఇండస్ట్రీ పెద్దవాళ్ళు కానీ నువ్వు పెద్ద డైరెక్టర్తో చేయాలి, ఈ కాంబినేషన్ ఏముంది, ఇది పలానా ఒక బడ్జెట్తో ఇలా చేసుకో, పెద్ద డైరెక్టర్ పెట్టుకో, హీరోయిన్ పెట్టుకో, ఈ సెటప్ ఉండాలి మనకి, సో ఈజీగా ఉంటుంది అనేస్తే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇది ఉందనమాట. నేను కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎవరైనా సిల్వర్ స్పూన్ అంటే కాలిపోయింది నాకు. అంటే నీకేం తెలుసు ఈజీగా వేస్తావు సిల్వర్ స్పూన్. నాకు మార్కులు సరిగేటట్టు ఈ సిల్వర్ స్పూన్ కదా మార్కులు రావట్రు, మార్కులు రావడం సిల్వర్ స్పూన్కి ఏమైనా సంబంధం ఉందా అని వాళ్ళు టీచర్స్కి అది చిన్నప్పుడు బాగా ఇది చేసేవాళ్ళు. సో నాకు లేదు అనేసి ఇలా కాదనేసి ఇంక 2000 నుంచి నా క్యారెక్టర్ ఎలా మారిపోయిందంటే యూఎస్కి వెళ్ళినప్పుడు ఒక డోనట్ స్టోర్లో మాపులు వేసుకుంటూ డబ్బు సంపాదించడం అలా వెళ్ళిపోయింది మైండ్. సో నో, ఏ పని ఏం చేసి మన డబ్బు. అండ్ రేపు నేను సక్సెస్లో వచ్చేసిన తర్వాత నాకు వైఫ్ ఉంది ఈరోజు, ఇది వైఫ్ రాకముందు థాట్. అండ్ రేపు పిల్లలు పుట్టారు, వాడు టక్క నాన్న ఇది నీ ఫుడ్డా డాడీ ఫుడ్డా రెడీ, ఇది నీ ఫుడ్డా తాత ఫుడ్డా అని అడిగితే నా ఫుడ్ రా ఇది అని చెప్పాలని ఒక ఆశ నాకు. సో అది చెప్పాలంటే నా గేమ్ నేనే చేసుకోవాలి. అందుకోసమే నేను నా కొత్త వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ దట్స్ మై జర్నీ. ఇప్పటికీ అంటారు అది కరెక్ట్ కాదమ్మా, ఇప్పటికీ మించిపోలేదు నువ్వు ఇది చేయంటే, ఇప్పటికి నాకు మించిపోయాను. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ నేను. నాకు రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు గర్వంగా ఉన్నా కొత్తది ట్రై చేశారని చెప్పి. ఒక దాంట్లో స్టక్ అవుతారు. సో ఇట్స్ మై బ్యాటిల్ అండ్ ఇట్స్ మై అండ్ ఐఎమ్ లవింగ్ మై జర్నీ. ఫ్యామిలీ గురించి మాట్లాడాం కాబట్టి సపోజ్ ఇదే మంచు మనోజ్, ఇదే ఎనర్జీతో ఉన్న మంచి మనోజ్, ఇదే యాటిట్యూడ్తో ఉన్న మంచి మనోజ్, ఇదే టాలెంట్ ఉన్న మంచి మనోజ్, సపోజ్ మోహన్ బాబు గారి ఫ్యామిలీలో కాకుండా ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కనుక పుట్టి ఉండకపోతే ఇప్పుడు అతని జర్నీ ఎలా ఉండేది? ఇలాగే ఉండేది అనుకుంటారు. రియల్లీ నాకు తెలిసి ఇలాగే కొత్త సినిమాలు చేసేవాడిని, అప్పుడు కొత్త డైరెక్టర్లతోనే చేసేవాడిని. అంటే ఇంతమంది ఇంత సాఫీగా ఉండేదా జర్నీ అని?
సాఫీగా ఉన్నది నాది ఇప్పుడు సాఫీగా లేదండి, నేను ఎవరు చెప్పారు అంత సాఫీగా. నా జర్నీ ఐఎమ్ క్రియేటింగ్, నా జర్నీ కానీ నా ఇది కానీ ఇట్స్ మై ఓన్ ఫైట్. ఇట్స్ లైక్ నా ఫైట్ బయటకు వచ్చి చెప్పుకోను అంతే. అంతేనా? నా ఫైట్ కూడా ఐ డీల్ ఇట్ విత్. ఎలా అండి, సపోజ్ చెప్పండి ప్రేక్షకుల గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎ మూవీ అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఎ మూవీ విత్ న్యూ కమర్స్, న్యూ దీంతో కానీ ఇది కానీ డిఫరెంట్ స్క్రిప్ట్స్ కానీ ఇవి 1-2 కానీ ఇలా డిఫరెంట్గా చేస్తూ పోయింది అనుకోండి, కెరీరే ఉండదు. అండ్ నేను అలా భయపడిపోయి వెళ్ళి చేసిన అయితే ఎప్పుడో ట్రైల్ చేసేవాడిని పెద్దోళ్ళని వీడేసుకొని. అండ్ దిస్ మై 11th year రన్నింగ్, 11th yearకి వచ్చాను, ఇంకా రాబోతుంది, ఇంకా స్టిల్ 10th year అయిపోయి 11th ఉన్నా. అండ్ టిల్ నో ఐ డెంట్ ఫీల్ ఇన్సెక్యూరిటీ. అండ్ నాకు మెయిన్ అడ్వాంటేజ్ అండ్ బూస్టర్స్ మేజర్లీ ఫ్రమ్ ద న్యూ ఏజ్ ఆడియన్స్ అండ్ స్టూడెంట్స్, యూత్. నేను ఏ ఫిల్మ్ చేసినా నాకు సినిమా తర్వాత ఇర్రెస్పెక్టివ్ హిట్ ఫ్లాప్ ఏది వచ్చినా ఆ సినిమా మార్కెట్ తగ్గలేదు కానీ ఏదో 1 inch పెరుగుతూ వెళ్ళింది. దట్ మీన్స్ దే లవ్ మీ, దే లవ్ మై వర్క్. అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ నేను ఇచ్చేది వాళ్ళకి నచ్చింది, వీడు ఏదో ట్రై చేస్తాడని. సో అది ఉన్నంత వరకు ఐఎమ్ హ్యాపీ. అండ్ ఒక ఆర్టిస్ట్ ఒక హీరోగా చేయాలని ఫిక్స్ లేదు నా మైండ్లో. అటు విలన్గా రెడీ, అటు కమెడియన్గా రెడీ, దేనికైనా రెడీ క్యారెక్టర్ వచ్చినప్పుడు. సో నా మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ ఫర్ మీ దస్ నో వే దస్ టెన్షన్ కమింగ్. ఈ చుట్టుపక్కలకి రాదు టెన్షన్, లోపల రాదు. అవునా? ఓకే ఓకే. ఆర్జీవి గారి అటాక్ ఏంటి, అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బయట జనాలేమో, మీరు ఇంకా ఏంటి అది దాంట్లో? సింపుల్ ఈక్వేషన్ అండి, ఆఫ్టర్ షౌర్య వస్తే దే కెన్ సెల్ ఇట్ ఫర్ ఈవెన్ బిగ్గర్ రేట్స్. సో దట్స్ ఓన్లీ రీజన్. So they're just the makers are waiting for that reason. So ఇదే వెంటనే he'll do that. ఓకే ఓకే. అండ్ ఒకటి చెప్పండి, మీ ఎనర్జీ లెవెల్స్ అనేది అందరికీ తెలుసు, బట్ ఇంకా నేను ఒక ప్రేక్షకుడికి అడుగుతున్నమాట, ఇది ఇంత ఎనర్జీ ఉన్న మనోజ్కి ఇంకా పడాల్సినంత తగ్గట్టుగా ఏదో సినిమా రాలేదు, ఇంకేదో వెళితే అని ఫీల్ అవుతుంటాం. నేను నాలాంటి వాళ్ళు చాలా మంది. కామన్లీ ఆస్క్ క్వశ్చన్, ఏంటి దాని వెనుక రీజన్ ఏంటి? ఇంకా మీరు ఆ లోటు మీకు ఉందా? నాకు లేదు ఆ లోటు, జనాలకు ఉంది. నా వెల్ విషెస్ అందరికి ఉంది ఆ లోటు, బట్ నాకు ఆ లోటు లేదు. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు వస్తుంది, అది వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. సో ద రేంజ్ ఆఫ్ సక్సెస్ యాజ్ లాంగ్ యాజ్ నన్ను తిట్టుకోకుండా నేను చేసిన సినిమాలు అబ్బా అనకుండా ఉంటే చాలు, అప్పుడు అనకుండా కాపాడుకుంటూ వస్తున్నాను. సో ఇన్ దట్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ సక్సెస్ ఇన్ దట్ వే. సక్సెస్ అందరూ ఒప్పుకుంటారు. లైక్ నా సాటిస్ఫాక్షన్ అక్కడ వరకు లైట్. సో నా సాటిస్ఫాక్షన్ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి అసలు సంబంధమే లేదు నాకు. నా హ్యాపీనెస్ దాంట్లో పెట్టలేదు, నేను నా హ్యాపీనెస్ పనులు పెట్టాను. అండ్ మీరు పాటలు రాస్తారంట, నిజమేనా? అప్పుడప్పుడు. ఏది సినిమాలు రాశారేమన్నా? ఇది ఈ సినిమా ఇదని కాదు, మామూలు ఇంతకుముందు ఏదన్నా అంటే చిన్నగా రాశానండి. పిస్తా సాంగ్ మిస్టర్ నోకేలని రాశాను ఎక్కువ. ఓకే ఓకే. ఆ పిస్తా సాంగ్, మళ్ళీ ఒక బ్రేకప్ సాంగ్ ఉంటుంది దాంట్లో. అదే దాంట్లో టైటిల్ మీద పడుద్దా? ఆ 2 సాంగ్లు పడుతుంది ఆ సినిమా. పోటుగడ్డలో రాసినట్టున్నాను ఒకటే, 2 అలా రాసిన గుర్తులేదండి. ఏదో ఆ సిచ్యువేషన్ లిరిక్ రైటర్ దొరక్క టైం అయిపోయి లాస్ట్ నుంచి షూటింగ్ వెళ్ళి అలాంటి సిచ్యువేషన్ రాసిన తప్ప దీర్ఘంగా కూర్చొని రాసింది మాత్రం లేదు నేను. ఇది ఏమంటారు, ఫర్ సిచ్యువేషన్ తప్పక చేస్తారంటారు చూడండి, కరెక్ట్ సమయం దొరకట్లేదు నాకు. సో అలాగే అనమాట. అండ్ సినిమా మేకింగ్ విషయానికి వస్తే చాలా సార్ మీరు ఎప్పుడైనా అనుకున్నారు అసలు ఇది కాదురా మన సినిమా, ఇది ఇంకేదో చేయాలి అలాంటి ఏదైనా? ప్రతి సినిమా కనిపిస్తుంది, ప్రతి సినిమా కనిపిస్తుంది, ప్రతి సినిమాకి ఇంకా బెటర్గా చేయాలి. ఈ సినిమా బెటర్గా చేయడం కాదు, మన జోనర్ ఇది కాదు, మన జానర్ ఇది కాదు, అసలు మన స్టైల్ ఇది కాదు, ఉంది ఇంకోటి. అంటే మీకు నాకు మార్కెట్ ఉంది కాబట్టి ఇది చేస్తున్నాను, జనాలు అది కోరుకుంటున్నారు, ఇది చేస్తున్నాను, కానీ ఇది కాదు నేను చేయాల్సింది అని ఏదైనా ఒకటి అలా ఉందా? అలా ఫిక్స్ అవ్వలేదండి. ఎందుకంటే మీరు చూస్తుంటే నా జర్నీ చూస్తే మీకు అర్థమైంది ఫిక్స్ ఏంటో అదే రకం వచ్చి ఉంటాయి అన్నీ. థ్యాంక్ గాడ్ నేను ఫిక్స్ అవ్వలేదు. సో దానివల్లే నాకు అదృష్టం. ఇన్ని యాక్షన్ సినిమాలు చేసిన తర్వాత కూడా నాకు ఈరోజు దశరథ్ గారు నన్ను నమ్మి షౌర్య ఎందుకు తీసుకొచ్చాడంటే బికాస్ ఐ కెప్ట్ ట్రైయింగ్ అవుట్ దోస్ ఫిల్మ్స్. సో దానివల్ల ఐ ఫీల్ ప్రౌడ్. నాకు ఇట్స్ లైక్ గిఫ్ట్ ఇచ్చినట్టు నాకు దశరథ్ గారు తీసుకొచ్చి. అండ్ ఎంతో నమ్మకం పెడితే ఒక యాక్షన్ తీసుకొచ్చి హీరోని తీసుకొచ్చి దీనిలో పెట్టడం, ఇట్స్ ఓన్లీ డైరెక్టర్ గట్స్ అది.